కూడా దాంట్లో నేను నేర్చుకొని పైకి వచ్చాను. అలాగే ఆ సినిమాల నుంచి అలాగే పాలిటిక్స్కి వచ్చినప్పుడు అందరూ ఎక్కిరిచ్చారు, వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు ఏం చేయగలరు. కానీ నేను పాలిటిక్స్ గురించి అవగాహన చేసుకొని అలాగే పార్టీ సిద్ధాంతాలతో ముందుకు వెళ్ళటం అందరూ కూడా గమనించారు. సో ఈ కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాబినెట్ లో నాకు మంత్రిగా అవకాశం ఇవ్వటం అనేది నేను జన్మలో మర్చిపోలేదు. ఎందుకంటే గతంలో నేను 10 సంవత్సరాల టీడీపీలో వర్క్ చేసినప్పుడు నన్ను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా చేసిన వ్యక్తులు ఈ అమ్మాయిని మనం ఓడించి తప్పు చేశాము అని తెలుసుకోవాలి, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలని కసిగా 2 సార్లు ఓడిపోయినా కూడా పనిచేయడం జరిగింది. జగన్ గారు నన్ను 2014 క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినప్పుడు అన్నను ఒకటే అడిగాను, అన్న నాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి చాలు, మీకోసం నేను జీవితాంతం వర్క్ చేస్తానని చెప్పా. ఆయన ఒకసారి కాదు 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అండ్ ఎప్పుడూ కూడా ఒక సిస్టర్ లాగా నాకు గౌరవించి నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కి నేను ఏం అడిగినా కాదనకుండా ఆయన సంతకం పెట్టడం అందరికీ తెలుసు. సో ఈ రోజు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మన క్యాడర్ కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ అందరూ కోరుకున్న విధంగా ఈ రోజు ఎన్ని సమీకరణలు జరిగినా, ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా జగన్ గారు శ్రమంగా నాకు మినిస్ట్రీ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వటం అనేది ఆయనకి పాదాభివందనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే అది అనౌన్స్ అవుతుంది కదా, మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనం ఎంత వర్క్ చేసినా ఆ పదవి అనేది ఒక గుర్తింపు. జగన్ సార్ నన్ను గుర్తించారు అనేది అందరికీ తెలుసు. నన్ను గుర్తించారు నేను చెప్పుకుంటుంటే కూడా చాలా మందికి అర్థమయ్యేది కాదు. సో ఈ రోజు అందరికీ తెలుసు జగన్ గారు నన్ను ఎంత నమ్ముతారు ఒక లీడర్ గా, నేనంటే ఎంత అభిమానం, నన్ను నా వర్క్ ని గుర్తించారు అనేది ఈ రోజు అందరికీ కూడా తెలిసింది. అంటే మొదటి నుంచి మీ పైన అనేక విమర్శలు చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళా కూడా రోజా ఏజెంట్ లెక్క రోజా పార్టీలో ఉంటే పార్టీకి గెలదని విమర్శలు చేస్తారు. అంటే ఈ మినిట్ లో మీరు ఏం చెప్తారు? అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసు, తను చెప్తుంది అబద్ధం అని. ఎందుకంటే 1999లో ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్ లో ఫేస్ చేసినప్పుడు నేనే ప్రచారానికి వెళ్ళాను. అప్పుడున్న నక్సలైట్ ప్రెజర్ లో చాలా మంది ప్రచారానికి చాలా ఊర్లకు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ నేను మారుమూల ప్రాంతం భద్రాచలం వరకు కూడా వెళ్ళి ప్రచారం చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన విషయానికి తెలుసు. కానీ ఎప్పుడైతే నన్ను రాజశేఖర రెడ్డి గారు తన పార్టీలోకి తీసుకున్నారో, ఎక్కడ నేను ఎదిగిపోతాను అన్న కసితో అక్కడ ఎవరైతే ఓడించారో వాళ్ళే చంద్రబాబు నాయుడు చెప్పి నా మీద విధంగా దుష్ప్రచారం చేశారు. అది అబద్ధం అని చెప్పి నిరూపించుకుంటూ వచ్చాము. సో 2019లో మీరు చూసింటారు, జగన్ గారు ముఖ్యమంత్రి అయితే నేను ఎమ్మెల్యే రోజే బాయ్ బాయ్ బాబు, నువ్వు చేసిన దుష్ప్రచారాలకి, నీతిమాల రాజకీయాలకి భగవంతుడు ఫుల్ స్టాప్ పెట్టాడు అని చెప్పి. సో ఈ రోజు మళ్ళీ నన్ను క్యాబినెట్ లో తీసుకొని చెల్లెలు అంటే ఎలా అభిమానించాలి, తనను ఎలా గుర్తించాలి, తనకి ఎలా ఒక సముచిత స్థానం ఇవ్వాలి అనేది నీకు తెలియకపోయినా జగన్ గారు నీకు చూపించాలని తెలుసుకో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఎందుకల్లా జగన్మోహన్ రెడ్డి పాలన తీసుకెళ్ళబోతున్నారు. మీకు మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఒక కీలక శాఖ కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. అది మీ రోల్ ఎలా ఉండబోతుంది? మీరు ఎమ్మెల్యేగానే నన్ను చూశారు. జగన్ గారు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్ గారి మంచితనం కానీ, ఆయన మహిళల పక్షపాతిగా ఆయన ఏ విధంగా మహిళలందరూ కూడా అభివృద్ధి వైపుకు, మహిళా సాధికారత వైపుకు అడుగులు వేయాలి అని ఆయన ఆశిస్తున్నాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. సో ఇప్పుడు మంత్రిగా ప్రతి మనిషి దగ్గరికి ఆయన పరిపాలన కానీ, ఆయన అభివృద్ధి కానీ, ఆయన మంచి మనసు కానీ, ప్రజల్ని రాజశేఖర రెడ్డి గారి లాగా ఆయన అభిమానించే తీరుని తీసుకువెళ్ళి రాబోయే 2024 కాదు ఇంకా 20-30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మేమందరం సైనికుల్లాగా పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. అంటే చిత్తూరు పొలిటికల్ ఈక్వేషన్ లో భాగంగా రోజాకు మంత్రి పదవి ఇచ్చారు. అక్కడ కొద్ది గొడవలు జరుగుతాయని వచ్చే విమర్శలు కూడా ఏ విధంగా చూస్తారు? మీరందరూ కూడా వాళ్ళతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు? ఇవన్నీ కూడా టీవీలో వచ్చే ప్రచారాలే. సో ఇన్నేళ్ళు లేని గొడవలు ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తాయి? నేను ఎవరితో కూడా గొడవ పెట్టుకున్న అమ్మాయిని కాదు. అండ్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అందరితో కోఆర్డినేట్ చేసుకుని వర్క్ చేసే అమ్మాయి. ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా ఏ లీడర్ తో కూడా ఈ అమ్మాయి నాతో ర్యాష్ గా మాట్లాడింది, లేదా నా కాన్ఫిడెన్స్ లో డిస్టర్బ్ చేసింది, లేదా ఈ అమ్మాయి వల్ల పార్టీకి నష్టం వస్తుందన్న ఒక్కటన్నా మీరు చెప్పండి. ఎప్పుడు అలా ఉండదు. నేను ఎక్కడ వర్క్ చేసినా కూడా అధినాయకుడికి సిన్సియర్ గా ఉంటాను, ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను. అలాంటిది ఈ రోజు నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి సెకండ్ ఎక్స్పాన్షన్ లో నన్ను క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత నా బాధ్యతలు ఇంకా పెరిగాయి. నా మీద నమ్మకం ఇంత పెట్టుకున్నారంటే నేను రెట్టింపుగా పనిచేయాలనేది అర్థమవుతుంది. క్యాబినెట్ అంటేనే కుల సమీకరణ,
అలాగే ప్రజల్లో బలం ఉన్న వాళ్ళు, అలాగే పార్టీకి ఉపయోగపడే వాళ్ళని మనం తీసుకుంటాం ఎప్పుడు కూడా. సో అదే విధంగా ఫస్ట్ కేబినెట్ లో కొంతమందికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ కేబినెట్ లో మిగతా వాళ్ళకి అవకాశం ఇచ్చారని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఫ్లక్చుయేషన్ ఉన్నారని చెప్తున్నారు. మీరు 2024 ఎన్నికల టీంకి మీరు అందరూ కూడా పనిచేయబోతున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు? మరి తెలుగుదేశం పార్టీకో లేదా ఆయన తోక పార్టీకో వీళ్ళు ఏం చేశారని వీళ్ళు కోటేస్తారు. 3.5 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినందుకు టీడీపీ కోటేయాలా, లేదా కరోనా టైంలో దొంగల్లాగా పారిపోయి ఇళ్లలో దాక్కున్నందుకు వీళ్ళకి ఇవ్వాలా, లేదా వరదలు వచ్చినప్పుడు అసెంబ్లీలో జరగని విషయం అక్కడ వరదల్లో మునిగిపోతుంటే నా భార్యను ఏదో అన్నారని చెప్పి ఆయన చేసిన కామెడీ కొట్టేయాలి. ఈరోజు జగన్ గారు వర్షం వచ్చినా, కరోనా వచ్చినా, లేదా రాష్ట్ర అప్పుల్లో ఉన్న ఏ రోజు కుంటిసాకు చెప్పకుండా ఏ విధంగా ప్రజలకు తను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారో ప్రజలందరూ స్పష్టంగా చూశారు. అండ్ ఎవరింటి దగ్గరికి వెళ్ళి ఏ ఆఫీసర్ ఏ లీడరో కాళ్ళు పట్టుకోకుండా గౌరవంగా అర్హుడైన ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా చేస్తూ ప్రతి అర్హుడు పార్టీ ఏదైనా పర్లేదు, నా కోటేకైనా పర్లేదు, వాడికి అర్హత ఉంటే ఇవ్వండి అని చెప్పిన దానికి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ లోనే మనం చూసాం ప్రజల నాడి ఎలాగుంది అని, జగన్ గారిని ఎంత అభిమానిస్తున్నారు అనేది. ఖచ్చితంగా అదే కొనసాగుతుంది. జగన్ సార్ ఇంకా 20-30 ఇయర్స్ ముఖ్యమంత్రిగా ఉంటూ అందరి భవిష్యత్తులో ఒక అభివృద్ధిని, ఒక సంతోషాన్ని, ఒక ఏమంటారు, ఒక ఇంపార్టెన్స్ ఇస్తారని నేను మనస్ఫూర్తిగా. అంటే రోజాకి మంత్రి పదవి వస్తుందో లేదో మీకు కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు ప్రజలు కానీ పార్టీలకి మతాలకు అధికంగా మీ అందరి కోసం ప్రేరణలు చేశారు. వాళ్ళందరి విషయాలు ఏ విధంగా చూస్తారు? పార్టీలో వర్క్ చేసిన చాలా మంది ఎవరైతే 13 సంవత్సరాలు జగన్ సార్ వెనక ఉన్నారో వాళ్ళందరికీ రావాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇక్కడ కుల సమీకరణ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. అలా ఫస్ట్ టైం రానప్పుడు చాలా మంది అడ్జస్ట్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ టైం రానప్పుడు కొంతమందిని అకామిడేట్ చేసినప్పుడు వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. అల్టిమేట్ గా పార్టీ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి. అంటే ఫైనల్ గా జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంట్లో నవ్వులు నవ్వించేవారు, ప్రతి ఇంట్లో మిమ్మల్ని చూసేవారు. వాళ్ళందరూ కూడా రోజా జబర్దస్త్ లో కంటిన్యూ అవుతా లేదని చెప్పి ఆ క్వశ్చన్ కోసం ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. జబర్దస్త్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేస్తేనే ఇన్ని కామెంట్లు పెడతారు, మినిస్టర్ అయ్యాక చేస్తే బాగుంటుందా మీరే చెప్పండి. సో నేను ప్రజల్ని నవ్వించడం కన్నా చాలా మంది ప్రజలకి సర్వీస్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కష్టాన్ని దూరం చేసే ఒక మంచి బాధ్యత నా మీద జగన్ సార్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా షూటింగ్స్ బ్రేక్ ఇస్తాను. అంటే ఫైనల్ గా మీరు పాలిటిక్స్ లోకి రాకముందు హీరోయిన్ గా ఫేమస్, తర్వాత మీకు సినీ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ గా బిజీగా ఉంటారు కాబట్టి సినీ అభిమానులకి మీరు ఏం చెప్తారు లాస్ట్ గా? నిజంగా ఈరోజు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, మా హీరోయిన్ గారు మంత్రి అయ్యారు అని చెప్పి ఎంతమంది ఫోన్ చేసేనో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే నేనెవరో తెలియని వాళ్ళందరూ కూడా మహిళలు చాలా మంది ప్రే చేశారు నేను రావాలని. అలాగే క్యాడర్, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయితే అసలు లాస్ట్ టైం నాకు రానప్పుడు కానీ ఎంత సపోర్ట్ చేశారో మనం చూసాం. ఈ రోజు కూడా అలాగే వాళ్ళు నాకు రావాలని బలంగా కోరారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా జగన్ సార్ మమ్మల్ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. మొన్న అసెంబ్లీలో అయితే ప్రతి ఎమ్మెల్యే కూడా ఆల్మోస్ట్ 90% మీకు రావాలమ్మా, మీకు రావాలి, మీరు వస్తే పార్టీకి బాగుంటుంది అని చెప్పారు. సో నిజంగా వీళ్ళందరి బ్లెస్సింగ్స్ జగన్ సార్ కి చేరాయి. జగన్ సార్ నన్ను ఈరోజు మంత్రిగా తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయడానికి ప్లేస్ కి వెళ్ళబోతున్నారు. ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్తున్నారు మనం చూడొచ్చు. మేడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. మొత్తం రెక్కలు కట్టుకొని ప్రపంచం అంతా తిరిగేస్తున్నాను. ఎందుకంటే పొలిటికల్ గా ఇది హైయెస్ట్ గుర్తింపు. సో నా పొలిటికల్ క్యారీర్ ఆల్మోస్ట్ 1999 నుంచి ఎంతో కష్టపడ్డాను. సో ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అవటమే కాదు, ఆయన క్యాబినెట్ లో మంత్రి కూడా అవుతున్నాను అంటే ఇంకా ఆనందానికి అవధులు లేవు. ఓకే, లాస్ట్ మూమెంట్ వరకు టెన్షన్ గడిపారా? నిజంగా ఓసీ అంటే కొంచెం కష్టమే. అది మీ డిస్ట్రిక్ట్ ఆయన మా డిస్ట్రిక్ట్ లో సీనియర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇస్తూ వాళ్ళతో పాటు నాకు ఇచ్చి నాకు గుర్తింపునివ్వడం అనేది ఎవరు కూడా మర్చిపోలేంది. సో నిన్న అందరూ కూడా ఆల్మోస్ట్ స్టేటే కాదు ఈ ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు తెలుగు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు ఈసారి నాకు రావాలని. సో జగన్ గారు ఖచ్చితంగా నాకు ఇవ్వాలి అని ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎన్ని సమీకరణలు జరిగినా కూడా నా పేరు అనౌన్స్ చేశారు. సో ఆయనకి పాదాభివందనం. అదే మీరు పెట్టుకున్నారు, ఓపిక ఉన్నారు, జగన్ ఎలాగైనా న్యాయం చేస్తారు అనుకున్నారు. సో ఫైనల్ గా లాస్ట్ మూమెంట్ లో ఆ హ్యాపీనెస్ మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను బాధపడ్డా లోపలే బాధపడతా తప్ప ఎప్పుడు కాంట్రవర్సీకి నేను వెళ్ళను. అండ్ నేను సిన్సియర్ గా వర్క్ చేస్తాను. నా వర్క్ తగ్గ ఫలితం కోసం భగవంతుడిని ప్రే చేసుకుంటాను.
సో మా నాయకుడి మీద నమ్మకంతో వెయిట్ చేశాను. మీ అందరూ చూసుంటారు ఆయన నన్ను ఎంత అభిమానిస్తారు ఒక సిస్టర్ గా. నా కోసం అసెంబ్లీలో ఎలా ఫైట్ చేశారు, నా చెల్లి రోజు తప్పు చేయదు అని చెప్పి. అప్పుడు వాళ్ళు నన్ను 1 year రూల్స్ విరుద్ధంగా సస్పెండ్ చేసినప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి చెప్పరు, ఆయనే చెప్పారు. అలాగే నన్ను అందరితో మాట్లాడి 2 సార్లు నేను గెలవటానికి నా కాన్స్టిట్యున్సీలో నాకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఎన్ని సమీకరణలు వచ్చినా కూడా ఓసీగా అంటే చాలా కష్టం అసలు క్యాబినెట్ లో దొరకడం. అలాంటిది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నా కూడా ఆ క్యాస్ట్ లో నాకు ఇవ్వాలి అని చెప్పి జగన్ గారు స్టబన్ గా నిలబడటం అనేది నిజంగా ఆయన మీద గౌరవం ఇంకా పెరిగింది. ఆయన కోసం ప్రాణమైన పెట్టి పనిచేయాలన్న ఒక ఇది వచ్చేసింది నాకు. ఇప్పటికే ఆయన అంటే ప్రాణం. ఆయన కోసం ఎంత ఫైట్ చేస్తారో మీ అందరు కూడా తెలుసు. ఎందుకంటే అలాంటి ఒక మంచి ముఖ్యమంత్రి ఏ స్టేట్ కి లేరు, అలాంటి మనసున్న ముఖ్యమంత్రి వేరే స్టేట్ కి లేరు. ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితులు వేరు. ఏ విధంగా విడిపోయిన తర్వాత మనకి రాజధాని కూడా లేకుండా అప్పుల్లో మనం ఉన్నాం. దీనికి తగ్గట్టు మళ్ళీ కరోనా, హెవీ రేట్స్ వచ్చాయి. అయినా కూడా జగన్ సారు ఎక్కడా కూడా ఒక కుంటి సాగు చెప్పి ఎస్కేప్ అవుదాం అనుకోకుండా సర్వీస్ మోటివ్ తో ఎలా ముందుకు వెళ్తున్నారో ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకు వెళ్ళటమే కాకుండా ఆయన చేసిన అన్ని కూడా ప్రజలందరికీ కూడా ఈ 2 years లో స్ప్రెడ్ చేసి మళ్ళీ జగన్ గారు 20-30 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం. ఏ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేమైతే హోమ్ శాఖ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను ఏ శాఖ ఎప్పుడు అనుకోలేదండి. నాకు గుర్తింపు అనేది ముఖ్యం. సో ఆ గుర్తింపు ఇస్తే నాకు ఏ శాఖ ఇచ్చినా కూడా నేను కష్టపడి పని చేయగలను, మంచి పేరు తెచ్చుకోగలను. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే నాకు సినిమాల్లో డాన్స్ అదే యాక్టింగ్ కాదు, వెళ్ళిన తర్వాత నేర్చుకున్నా. అలాగే పాలిటిక్స్ లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి ముందు నాకు అసలు 0 knowledge పాలిటిక్స్ లో. కానీ ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నా అంటే దాంట్లో నేను నేర్చుకొని పైకి వచ్చాను. అలాగే దీంట్లో కూడా ఖచ్చితంగా తక్కువ సమయం ఉంది కాబట్టి ఫాస్ట్ గా నేర్చుకొని శాఖలో ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకి న్యాయం చేయడమే కాకుండా ప్రజలకి అండగా ఉంటూ జగనన్నకి ఎప్పుడు సపోర్టివ్ గా ఉంటాను. సరే, పిల్లలతో మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. షీస్ వర్క్ సో హార్డ్, సో ఎలా విష్ చేద్దాం మరి? ఆ ఫోన్ లో అసలు ఫుల్ హ్యాపీ. నువ్వు చెప్పు. మా వాడు హాస్టల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎలా అనిపించింది? I expected it, so not that. ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి నార్మల్ గా ఉందంట. ఎంత హ్యాపీగా ఉన్నారు? I am not. ముద్దలు పెట్టింది మార్నింగ్. నేను కొడుకోవాలంటే మార్నింగ్ 3:34 వచ్చి లవ్ యూ. సార్ ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం బాగా బాధ ఏం లేదు, అంటే ఆనందంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ఇది వచ్చి ఈ పదవి వల్ల పెద్ద ఇది లేదు, కానీ ఒక గుర్తింపు కావాలి కదా. 20 years లో పని చేసాము. అప్పుడు వేరే వాళ్ళు వచ్చి మన వెనకాల వచ్చి మాట్లాడతారు, నవ్వుతారు. అదే బాధ. కానీ దీనికి వచ్చిన దానికి దీనివల్ల మాకేమి ఇది పెద్ద ఇది లేదు. వేరే వాళ్ళు బాధ పెట్టి వాళ్ళు మనం తీసుకోవడం కాదు. కానీ వేరే వాళ్ళు వచ్చి ఏమని నీకు లేదా అన్నప్పుడు చాలా లాస్ట్ టైం వీ ఫెల్ వెరీ బ్యాడ్. అప్పుడు మేము చెప్పానమ్మా, వాట్ ఎవర్ హ్యాపెన్స్ యూ షుడ్ ప్రిపేర్ ఫర్ బోత్ ఆఫ్ దట్. వస్తే ఓకే, లేదంటే ఒక మెంటాలిటీ ఉంటే నేను వస్తాను, లేదంటే నేను విజయవాడకు నేను రాను అని చెప్పేశాను. బికాస్ అది మేము అమ్మాయి తట్టుకోలేదు, వేరే వాళ్ళు ఏడిపిస్తారు, అదన్నీ పాలిటిక్స్ లో జరుగుతాయి. మరి చాలా కష్టం. ఇవ్వాలని అనుకుంటే కూడా చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, అందరినీ కాంప్రమైజ్ చేయాలి, కన్విన్స్ చేయాలి. మన 4 పిల్లలు ఉంటే ఇద్దరికే ఇవ్వాలి వీలవుతుందంటే పేరెంట్స్ కి ఎంత కష్టమో అంత కష్టం జగనన్న కూడా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు కొన్ని మంది బాధపడతారు, లాస్ట్ టైం మనం బాధపడ్డాము, కొంతమంది బాధపడతారు, అలానే ఉంటుంది. దానివల్ల దేనికైనా మనం రెడీ అయిపోవాలి, మనం కూడా నేను చెప్పాను. కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చి చాలా ఎనిమిస్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు కామ్ గా ఉంటే కొద్దిగా ఆపోజిట్ పార్టీలో కామ్ గా ఉంటే కొద్దిగా ఏదో ఉండదు, కానీ ఫుల్ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు మనకు వాళ్ళు మనం తట్టుకోలేము. అప్పుడు ఒక రికగ్నైజ్ కావాలి. అధికారం ఇప్పుడు ఎక్కడైనా రోజు వెళ్తే తెలిసిపోతుంది. అధికారం కంటే మనకు రికగ్నైజ్ ఉంటే ఇంకా కొద్దిగా వెళ్ళొచ్చు. అదే మాకు వచ్చి నిజంగా వెరీ హ్యాపీ. మీరు చాలా బ్యాక్ ఉంది, చాలా సపోర్ట్ చేశారు. అలా ఏం లేదు, మానసికంగా అదే అమ్మాయికి ఇబ్బంది పెట్టకుండా ఉంటాం మేము. ఎందుకంటే నా 40 సార్లు జగన్ నన్ను కలిశాను. ఆయన చెప్పారు ఐ టేక్ కేర్ అన్నారు. నేను చెప్పాను మేము వచ్చి బికాస్ చాలా బిజీగా ఉన్నాం సార్, రాలేము. డోంట్ వరీ, వీల్ టేక్ కేర్ అన్నాను. నిజంగానే ఎన్నో ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఆయన టేక్ కేర్ చేసుకుని ఆ క్యాబినెట్ లో ఆ ట్రైన్ ఎక్కిచ్చేసారు. ఈ అమ్మాయి దానికి ఆయనకి ఇది లేకుండా ఆయన డెసిషన్లకి
ఎందుకు ఇలా తెచ్చారు, ఎవరు చట్టం ఉంటా కరెక్టే చేశారు, ఆయన కూడా మంచి పేరు కావాలి కదా, అలాగే మేడం పని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా కోసం ప్రే చేసిన వాళ్ళందరికీ, అలాగే ముఖ్యంగా నాకు ఈరోజు స్టబన్ గా నిలబడి నాకు అనౌన్స్ చేసిన జగన్ అన్నకి, నా తల్లిదండ్రులకి, నా కుటుంబ సభ్యులకి, పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.